ఫస్ట్ ఈ వీడియో చూడండి, తర్వాత మాట్లాడతాను. నువ్వు ఆర్డర్ కాదు. ఏ కంపెనీ నుంచి నువ్వు? జెప్టో. ఒక ఐడి కార్డు చూపి. ఐడి కార్డు చూపి. ఐడి కార్డు ఉండదు జెప్టోలా. మరి ఏమి ఐడి కార్డు ఉండదు జెప్టోలా. అవలగాలు పిల్లగా ఐటమ్ ఎందుకు తీసుకుంటారు? నువ్వు ఆగు. ఐటమ్ ఎందుకు తీసుకుంటారు? సెక్యూరిటీ గార్డ్ ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసినా నువ్వు అప్పలు కొడతావా లేదా? దెంగే బింగే ఏంది సార్? దెంగే బింగే ఏంది? దెబ్బలు అవుతారు. మంచిగా మాట్లాడండి. మేము దగ్గర ఏం పని చేయడానికి రాలే. ఈ పని మనిషి కాదు. దెంగే బింగే పక్కగా మాట్లాడండి. అరే గుద్ద వాళ్ళని పాత్రలు పడుతుంది. కాకలు దిగుతున్నాయి రాను ఆవులాగా ఏం పోను. మంచిగా మాట్లాడండి. అరే నువ్వు వచ్చినావు పని చూసుకొని పోవాలి కదా. అది నేను అదే చేస్తున్నా కదా. మీరు దెంగే బింగే ఏం మాట్లాడుతారు? దెంగే పోతే ఎందుకు కొడుతున్నారు అప్పటి నుంచి? నేను తప్పుగా ఏమైనా మాట్లాడితే చెప్పండి. నేను అప్పటి నుంచి 10 సార్లు అంటున్నా అప్లై చేసుకోపోరా అని. నేను అప్రూవల్ కోసం అన్న. ఫస్ట్ పోరా అంటే అదేం సార్? మీరు సార్ మాట్లాడితే మీరు దెంగే బింగే ఎట్లా మాట్లాడతారు? నేను మాట్లాడాను దెంగే బింగే అని. నువ్వు ఆగురా నాయన, నువ్వు ఆగు. ఐటమ్ కూడా గుంజుకుంటారు. గుంజుకోకపోతే నువ్వేనా పద్ధతి ఉందా నీకేమన్నా? నాకు కాదు సార్, మీకు పద్ధతి లేదు. ఫస్ట్ నాకు బరాబర్ ఉన్నది. సంపద చెప్తారండి ఉచ్చ వస్తుంటావు గండి కొడతా. నాతో మాటలు మాట్లాడి మాటలు మాట్లాడి మీరు నువ్వు దాకారా మంచిగా మాట్లాడండి. ఫస్ట్ ఇన్నిగానో మాటలు మాట్లాడి దారికారి అవలగాలు ముండగొడుకులు ఒక మనిషిగా పుట్టి రెస్పెక్ట్ ఉందా మీకు? అరే పళ్ళు రాలుతాయి, ముందే చెప్తున్నా. పళ్ళు రాలుతాయి. ఇప్పుడు ఐటమ్ కూడా ముందుకే సపరేట్ ఇటుకలు దెంగి మంచిగా మాట్లాడండి. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడినా దెంగి మీకు చక్కగా మాట్లాడండి. ఇప్పుడు కూడా మంచిగా మాట్లాడినా నేను రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఏమని అదే అప్రూవల్ నేను చేయనని చెప్పిన. ఇప్పుడు కూడా మీరు అదే అంటారు. ఈ వీడియో యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే, హరి అనే ఒక జెప్టో డెలివరీ బాయ్ కి హైదరాబాద్ లోని మాలాపూర్ అనే ఒక ఏరియాలో ఒక అపార్ట్మెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. అతను తన ఆర్డర్ తీసుకొని ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ తను ఆ వాచ్మ్యాన్ దగ్గరికి వెళ్ళి ఆ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఇలా పలానా దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది, వాళ్ళకి కాల్ చేయండి, లేకపోతే సంథింగ్ అతనితో ఆ వాచ్మెన్తో మాట్లాడుతూ ఉన్నారనమాట. లైక్ వాచ్మెన్స్ కొంతమంది అపార్ట్మెంట్ లోపలికి వెళ్ళాలంటే వాళ్ళు రికార్డ్స్ రాపించుకుంటారు కదా, ఇట్లా ఎంట్రీ అవుతున్నారని చెప్పి రికార్డ్స్ రాయటం ఇలా. సో సంథింగ్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఇలా మాట్లాడుతున్న టైంలో ఒక పర్సన్ అక్కడికి వచ్చి ఈ హరి అనే ఈ జెప్టో డెలివరీ బాయ్తో ర్యాష్గా మాట్లాడటం మొదలుపెట్టాడు. ఎవరా నువ్వు, ఎందుకు వచ్చావు, ఏంది వచ్చావు అని చెప్పి ఇందాక వీడియోలో మీరు చూసినట్టు అతను బూతులు మాట్లాడటం, తిట్టడం, కొట్టడం, ఇట్లా తన్ని చాలా ఇన్సల్ట్గా మాట్లాడటం స్టార్ట్ చేశాడనమాట. ఈ విషయాన్ని మొత్తం హరి తన వీడియోలో రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ ఆ పర్సన్కి ఏం సంబంధం లేదు. ఎవరైతే వచ్చి తిడుతున్నాడో అతను ఆ ఆర్డర్ పెట్టిన పర్సన్ ఏం కాదు, అండ్ హరికి ఇతనేమి ఓనర్ కాదు, లేకపోతే అపార్ట్మెంట్ మొత్తానికి ఇతనేమి ఓనర్ కాదు. హరి తన పని ఏదో తను చేసుకుంటా ఉన్నాడు. మధ్యలో ఈ పుడింగాడు వచ్చి వీడేదో పెద్ద తోపు అన్నట్టు, ఏదో ప్రపంచాన్ని వీడు వేలుతున్నట్టు వచ్చి ఇట్లా అరే తురే అని చెప్పి బూతులు తిట్టడం మొదలుపెట్టాడు. ఇది మొత్తం మనోడు రికార్డ్ చేసుకున్నాడు, మనోడు సోషల్ మీడియా అప్లోడ్ చేశాడు. దాని తర్వాత ఆ వీడియో మొత్తం వైరల్ అయిపోయి నైట్ రచ్చ జరిగిందనమాట. సో నెక్స్ట్ డే ఈ జెప్టో డెలివరీ బాయ్స్, కొంతమంది లోకల్ పీపుల్, వీళ్ళందరూ మనోడిని తీసుకుని అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి మనోడిని గట్టిగా రౌండప్ చేసి లైక్ ఆల్మోస్ట్ కొట్టేదాకా లేకపోతే తిట్టేదాకా వెళ్ళారనమాట. సో అదే టైంలో పోలీసులు అక్కడికి వచ్చేసేసి ఆ సిచ్యువేషన్ మొత్తం కొంచెం కంట్రోల్ చేసి ఆ అబ్బాయితో, అదే ఎవడైతే అతను తిట్టాడో అతనితో హరికి సారీ చెప్పించారు. సో అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇతను తిట్టాడు, మళ్ళీ సారీ చెప్పేశాడు, అక్కడితో మ్యాటర్ క్లోజ్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. ఒక డెలివరీ బాయ్ని చాలా తక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరి మీద పడి బతకట్లేదు కదా, వాళ్ళ సొంత కష్టపడి రాత్రింపగలు ఎండనక వాననక వాళ్ళు ఆ బైక్ నడుపుతూ మీకోసం ఫుడ్ తీసుకురావటము, గ్రాసరీస్ తీసుకురావటము, లేకపోతే పార్సిల్స్ తీసుకురావటము, ఇలాంటివన్నీ తెచ్చి మీ ఇంటి దాకా వస్తున్నారు. నీకు బద్ధకమయ్యి నీ ఒళ్ళు కదలక నువ్వు అక్కడికి వెళ్ళి తెచ్చుకోవడానికి నీకు టైం లేక నువ్వు ఏదో ఒక ప్రాబ్లం వల్ల నువ్వు ఆ షాప్కి వెళ్ళి ఆ పలానా వస్తువు తెచ్చుకోలేకపోయావు. అలాంటప్పుడు ఒక మిడిల్ మ్యాన్ లాగా నీ ఇంటి వరకు ఆ ప్రోడక్ట్ని తీసుకొస్తుంది ఈ డెలివరీ బాయ్స్. సో వాళ్ళకి అట్లీస్ట్ నువ్వు కొంచెం గ్రేట్ఫుల్గా ఉండాలి. నువ్వు గ్రేట్ఫుల్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఒక నార్మల్ పర్సన్కి నువ్వు ఎలా అయితే రెస్పెక్ట్ ఇస్తున్నావో అలా, బాబు ఆర్డర్ వచ్చిందమ్మా, ఇగో పలానా తీసుకో, ఇగో ఇక్కడ పెట్టేసి అక్కడ పెట్టి నార్మల్గా మాట్లాడచ్చు, రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడచ్చు. ఏ మనిషి అయినా ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు
కొంతమంది పనికిమాలిన ఎదవలు ఎలా ఉంటారంటే వాళ్ళ దగ్గర ఉన్న బలుపంతా ఇలా కష్టపడి పనిచేసే వాళ్ళ మీదే చూపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటో డ్రైవర్స్ మీద, వాచ్‌మ్యాన్స్ మీద, లేకపోతే ఇట్లా జెప్టో డెలివరీ బాయ్స్ ఇట్లా డెలివరీ చేసుకునే వాళ్ళ మీద, వీళ్ళ మీదే వాళ్ళ బలుపంతా చూపిస్తారనమాట. "ఏందిరా భయ్! ఏ ఊరు నువ్వు? ఏడ నుండి వస్తున్నావు? ఏది తెలుసా? ఎవడు రమ్మన్నాడు నిన్నిక్కడ?" ఇట్లా వాడి రుబాబంతా ఆళ్ళ మీదే చూపిస్తా ఉంటారు. ఇట్లా చిన్న చిన్న కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు వీళ్ళ దగ్గరే వాళ్ళ మొత్తం బలుపంతా చూపిస్తా ఉంటారు. అంత అవసరం లేదు గదా! వాళ్ళు మనుషులే, నువ్వు మనుషులు. ఇప్పుడు నువ్వు రెస్పెక్ట్ ఇస్తే ఆళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు నువ్వు అన్ని బూతులు తిట్టావు. ఆ హరి అనే పిల్లోడికి నిన్ను తిట్టడం వాడికి బూతులు రాక, నిన్ను బూతులు తిట్టొచ్చు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి కూడా నిన్ను తిడితే అక్కడ నీకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా నిన్ను తిడితే అక్కడ నువ్వేం చేస్తావు? పోయి అతని యాప్‌లోకి ఎళ్ళేసి పలానా డెలివరీ బాయ్ ఈజ్ నాట్ గుడ్, మంచిగా లేడు అని చెప్పి అతనికి 1 స్టారో, 0 స్టారో బ్యాడ్ రివ్యూ ఇస్తావు. దానివల్ల అతనికొచ్చే ఇన్సెంటివ్స్ మీద ఎఫెక్ట్ అయ్యిద్ది. అరే! ఈ చిల్లర గాడితో ఇప్పుడు నేను ఈడిని తిట్టి నా ఇన్సెంటివ్స్ పోగొట్టుకొని నేను నా డబ్బులు పోగొట్టుకోవటం ఎందుకని చెప్పి అతను అక్కడ తన కోపాన్ని కంట్రోల్ చేసుకొని వెళ్ళిపోయాడు. అతనికి తిట్టడం రాకనో లేకపోతే చేతకాకనో కాదు. అండ్ ఈ ప్రాబ్లమ్ ఆ అబ్బాయి ఒక్కడే ఫేస్ చేయట్లేదు. మోస్ట్ ఆఫ్ ద డెలివరీ పీపుల్ అంతా వాళ్ళకి ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ అయినప్పుడు కూడా వాళ్ళు గొంతెత్తి మాట్లాడలేకపోతున్నారు. బికాస్ ఈ యాప్స్‌లో అలాంటి ఒక రేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు నువ్వు ఒక ఆర్డర్ పెట్టావు. ఆ షాప్ నుంచి నీ ఇంటి దాకా 10 కిలోమీటర్స్ ఉంది. ఇప్పుడు 10 కిలోమీటర్స్‌లో వాడు చూపించేది ఏంటి యాప్‌లో? ఒక 15 మినిట్స్‌లో వచ్చేస్తారు, 20 మినిట్స్‌లో వచ్చేస్తారు అని చెప్పి వాడిస్తాడు. నువ్వేం చేస్తావు? 15-20 మినిట్స్‌లో వస్తదిలే కదా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటావు. కానీ ఆ డెలివరీ బాయ్ మధ్యలో తెచ్చేటప్పుడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిందనుకో, వర్షం పడిందనుకో, లేకపోతే దరిద్రం కొద్దీ అతనికి ఏదైనా చిన్న యాక్సిడెంట్ అయిందో, లేకపోతే ఏదో ప్రాబ్లమ్ వచ్చిందనుకో, బైక్ పంచరో, పెట్రోల్ అయిపోవటమో, ఏదో ఒక ప్రాబ్లమ్ వచ్చిందనుకో, అలాంటి టైంలో కూడా ఈ కస్టమర్స్ వాళ్ళ పేషెన్స్‌ని కోల్పోయి వాళ్ళ మీద ర్యాష్‌గా బిహేవ్ చేయటము, వాళ్ళని తిట్టటము, వాళ్ళకి బ్యాడ్ రేటింగ్ ఇవ్వటం, ఇలాంటి సిట్యుయేషన్స్ చాలా ఫేస్ అవుతున్నారు. సో వీటి వల్ల వాళ్ళకొచ్చే ఇన్‌కమ్, ఇన్సెంటివ్స్ అనేవి తగ్గిపోతా ఉంటున్నాయి. అండ్ పబ్లిక్ మాత్రమే కాదు, పోలీసులు కూడా డెలివరీ బాయ్స్‌ని చాలా తక్కువగా చూస్తున్నారు. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ ఇన్సిడెంట్ రీసెంట్‌గా హైదరాబాద్‌లో జరిగింది. ఒక ఐస్ క్రీమ్ షాప్ బయట నైట్ 2:00కి ఒక ముగ్గురు, నలుగురు డెలివరీ బాయ్స్ అక్కడ ఆర్డర్ కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. అదే టైంలోకి అక్కడ ఎస్ఐ ఇంకొంతమంది స్టాఫ్ అక్కడికొచ్చారు. వాళ్ళు రావటమే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టడం స్టార్ట్ చేశారు. లాఠీలతో, చేతులతో ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మీరు కావాలంటే వీడియోలో చూడండి. ఐస్ క్రీమ్ షాప్ ఓనరు లోపల నుంచి బయటికొచ్చి, "సార్ మాకు నైట్ అమ్మడానికి పర్మిషన్ ఉంది. అండ్ ఈ డెలివరీ బాయ్స్ కూడా నైట్ డెలివరీ చేయడానికి వాళ్ళ దగ్గర పర్మిషన్ ఉంది" అని చెప్పినా కూడా వాళ్ళు కొడుతున్నారు. మీరు వాళ్ళకి టిప్స్ ఇవ్వకపోయినా పర్లేదు. దయచేసి వాళ్ళని మనుషుల్లాగా మాత్రం చూడండి చాలు. ఈ వీడియోకింతే. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్స్‌ని కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌ని తప్పకుండా చదువుతాను. అండ్ మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.